హైదరాబాద్ హబ్సిగూడలోని స్వాగత్ గ్రాండ్ హోటల్పై ఓయూ విద్యార్థులు దాడికి దిగారు. ఓయూ స్థలాన్ని కబ్జా చేసి హోటల్ కట్టారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, ఎటువంటి పరిస్థితి కనబడుతుంది అక్కడ? ఈ సంఘటనకి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి అసలు? తరంగిణి గత కొంతకాలంగా హైదరాబాద్ ఓయూ విద్యార్థులు ఏదైతే యూనివర్సిటీ భూముల్లో అక్రమాలకు పాల్పడుతున్నారో మొత్తం కూడా కబ్జా గురి చేస్తున్నారంటూ కూడా ఆందోళన చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి హబ్సిగూడ ప్రధాన రహదారికి అనుకున్నటువంటి స్వాగత్ గ్రాండ్ హోటల్ అయితే ఏదైతే ఉందో ఆ 4 ఎకరాల స్థలానికి సంబంధించి కూడా వరంగల్ జిల్లా జనగాం ఎమ్మెల్యే టీఆర్ఎస్ అధికార పార్టీ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డికి సంబంధించినటువంటి ఆ లీజ్ ల్యాండ్ గా తెలుస్తుంది. ఇదంతా కూడా యూనివర్సిటీ భూమికి. దీంట్లో ఖచ్చితంగా కూడా ఈయన మరి స్వాగత్ గ్రాండ్ హోటల్ కోసం కూడా లీజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ మొత్తం విద్యార్థులు ఈ రోజు పెద్ద ఎత్తున కూడా హోటల్ ముందు ఆందోళన దిగారు. ఉదయం నుంచి కూడా హోటల్ ని ఖాళీ చేయాలి, ఓయూ భూమిని యూనివర్సిటీకి అప్పచెప్పాలని కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ మొత్తం ఫర్నిచర్ మొత్తం ధ్వంసం జరిగింది. అద్దాలన్నీ కూడా పగలగొట్టడం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు ఎక్కడికెక్కడ తరివేసినటువంటి పరిస్థితి. కానీ మొత్తం కూడా ఈ ఒక హోటల్ ని ఈ స్థలాన్ని 4 ఎకరాల స్థలాన్ని కూడా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా ఓయూకి అప్పచెప్పాలని, ఓయూ యూనివర్సిటీకి అప్పచెప్పాలని కూడా విద్యార్థులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే రీసెంట్ గా కూడా కాంగ్రెస్ నేతలు కలుపుకొని కూడా మనం రీసెంట్ గా కూడా గవర్నర్ కలిసినటువంటి పరిస్థితి. కొంతకాలంగా ఏదైతే మన రీసెంట్ గా కేసీఆర్ ఏదైతే ఆ యూనివర్సిటీ ఖాళీ భూముల్లో కూడా పేదలకు పక్కా గృహాలు ఇప్పిస్తామని చెప్తున్న నేపథ్యంలో గత కొంతకాలం నుంచి కూడా ఓయూ విద్యార్థులు ఆందోళన చేస్తారు. ఇదే నేపథ్యంలో కూడా గతంలో 99 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ అని చెప్పబడుతున్నటువంటి ఏదైతే ప్రస్తుతం స్వాగత్ గ్రాండ్ నిర్వహిస్తున్నటువంటి హోటల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా టీఆర్ఎస్ అధికార పార్టీ ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఎమ్మెల్యే కబ్జా చేశాడని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా విద్యార్థులంతా కూడా ఆ హోటల్ ధ్వంసం చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడికక్కడ కూడా పోలీసులను ఆ విద్యార్థులను అనుమతిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయని మాత్రం అక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యార్థులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హోటల్ ఖాళీ చేసేంత వరకు ఓయూ భూముల జోలికి ఏ ఒక్కరు వచ్చినా కానీ ఊరుకునే లేదు మాత్రం హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే లోకాయుక్త కూడా ఈరోజు వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఓయూ భూములు ఎలాంటి కట్టడాలు కానీ వేరే ఇతరులకు కానీ అగ్రిమెంట్ కావచ్చు, లీజు కావచ్చు, ఇంకేమైనా పక్క గృహాలు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఓయూ భూముల్లో ఏ ఒక్కరు అడుగు పెట్టినా సహించలేదని కూడా ఇప్పటికే అధికార పార్టీ వామపక్ష పార్టీలతో పాటు మరోపక్క ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విద్యార్థులకు ఇప్పటికే మద్దతు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగే అవకాశం పరిస్థితుల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరంగిణి వాసు, మరి స్వాగత్ గ్రాండ్ హోటల్ యజమాని దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? స్వాగత్ హోటల్ ఏదైతే ఈ హోటల్ సంబంధించిన యజమాని మాత్రం మేము ఏదైనా ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా మేము లీజ్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మాకు ఓయూ యూనివర్సిటీకి మీ కబ్జాకు మాకు ఎలాంటి సంబంధం, మా ఆస్తులు ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పిన నేపథ్యంలో ఎవరైనా సరే నువ్వు లీజ్ తీసుకోవచ్చు, ఇంకేమైనా కావచ్చు, కానీ ఆ యూనివర్సిటీ భూముల్లో హోటల్ నిర్వహణ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము సహించలేదు. ఇకపై ఓయూ భూముల జోలికి ఏ ఒక్కరు వచ్చినా కానీ మేము సహించమంటూ కూడా వాళ్ళు ఎక్కడ కూడా లెక్క చేయని పరిస్థితుల్లో కూడా హోటల్ మొత్తం పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఆ హోటల్ సిబ్బంది కూడా అది ప్రస్తుతం యాదగిరితో మాట్లాడేందుకు కూడా వాళ్ళంతా సిద్ధమవుతున్న పరిస్థితి. కానీ ఆ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఒక్కసారి అక్కడ రావడం జరిగింది. విద్యార్థులందరినీ కూడా అక్కడి నుంచి తరిమేసిన పరిస్థితి. ఏదేమైనా ఎప్పుడు యాక్షన్ జరుగుతున్నటువంటి ఉద్దేశం మాత్రం ఓయూ పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంది. పూర్తిగా అంటే గతంలో కూడా ఇలాంటి ఆందోళనలు జరిగాయి. గతంలో ఆరాధన థియేటర్ తో పాటు పక్కన మరొక హోటల్ పై కూడా దాడులు చేశారు. ఇదంతా కూడా భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. అగ్రిమెంట్ల పేరుతో కావచ్చు, లేదంటే ఏ ఇతర కారణాలతో కూడా ఓయూ భూముల్ని ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూడా దాదాపు 60 ఎకరాల పైగా ఇప్పటికే కబ్జా అయినట్టు కూడా ఓయూ విద్యార్థులు ఆరోపణలు చేస్తున్న పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి ఓయూ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు కావచ్చు, లేదా కన్స్ట్రక్షన్ కంపెనీలు కావచ్చు, గతంలో అనేక సందర్భాల్లో ఓయూ మధ్యలో కన్స్ట్రక్షన్ కంపెనీకి భూములు ఇచ్చారు. ఇవన్నీ కూడా లీజుల పేరుతో కూడా యూనివర్సిటీని అన్యాక్రాంతం చేసి మొత్తం కబ్జా చేసిన ప్రయత్నిస్తారని కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేసిన పరిస్థితులు మాత్రం ఈ రోజు కొంచెం పరిస్థితి చేదాటిపోయింది.